హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. కుంభరాశి వాళ్ళకి 23 నుంచి 28వ తేదీ వరకు మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో అనేది మీకు 100% యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే మీకు నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో ఊహించని డబ్బు అనేది చూడబోతున్నారు. మీరు ఊహించని సంతోషాలను కూడా చూడబోతున్నారు. అలాగే ఈ సంతోషాలతో పాటుగా కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఆ సమస్యలు మీ దాకా రాకుండా మీరు బయటపడేటటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాను. అవి చేసుకోవటం వలన ఆ సమస్యలు అనేవి మీ దాకా రాకుండా వాటిని బయటికి తరిమి వేసి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా 11వ రాశి. ఈ రాశి వాళ్ళు నిజంగా ఎంత అదృష్టం ఉంటేనో ఈ కుంభరాశిలో పుడతారనమాట. ఈ కుంభరాశి వాళ్ళని నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. ఎన్ని రాశులున్నా కూడా ఈ కుంభరాశిలో వాళ్ళు ఏంటంటే ప్రత్యేకత అనేది కలిగి ఉంటుంది. నిజానికి వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఇన్నిసార్లు ఎందుకు అన్నాను అని అంటే చాలా వరకు కూడా వీళ్ళ జాతక పరంగా సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఏదన్నా ఇకంటే మామూలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి చిన్న చిన్నవి. వాటి వల్ల వీళ్ళకి ఏంటంటే పెద్ద సమస్య, పెద్ద ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా రావని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా వీళ్ళు ఏంటంటే చాలా తెలివితేటలతో కూడా కలిగి ఉంటారు. వీళ్ళకేంటంటే జీవితంలో ఒక మంచి పట్టుదల, మేము బాగా ఎదగాలి, మేము సంపాదించుకోవాలి, మేము మంచి స్టేజీలోకి రావాలి అని చెప్పేసేసి దానికి తగినటువంటి కష్టము, కృషి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళకి దిష్టి ప్రభావం అంటే ఎప్పుడు కూడా అంటే జనం ఎప్పుడు వీళ్ళకి అంటే వీళ్ళ బంధువుల్లో అవ్వచ్చు, లేకపోతే వీళ్ళకి స్నేహితుల రూపంలో అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే వీళ్ళ మీద దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు వీళ్ళు ఏమన్నా మంచి బట్టలు కట్టుకున్నా, లేకపోతే అసలు వీళ్ళు ఏం చేయించుకుంటున్నారు, ఏమన్నా బంగారం కొంటున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, మనుషులు ఎంత బాగుంటున్నారు, అవి తెచ్చుకున్నారు, ఇవి తెచ్చుకున్నారు అని చెప్పేసేసి వీళ్ళ మీద ఎప్పుడు కూడా ఎప్పుడు జనాల చూపులు అనేవి ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దిష్టి ప్రభావం వలన వీళ్ళ జీవితంలో కొన్ని మార్పులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విషయం ఏంటంటే వీళ్ళకి కొత్తలో తెలియక పట్టించుకోరు. కానీ నిదానంగా ఏంటంటే వీళ్ళు మా మీద పడి ఏడుస్తున్నారు అన్న విషయం కానీ త్వరగానే గమనించగలుగుతారు. ఇక అప్పటి నుంచి ఏంటంటే కొంచెం వీళ్ళు దిష్టి తీసేసుకోవటము, రాళ్ళ ఉప్పుతో అలా దిష్టి తీసేసుకోవటము, కొన్ని మనం చెప్పినట్లుగా పరిహారాలు చేసుకున్నట్ల వాళ్ళు ఏంటంటే రిలీఫ్ పొందుతూ ఉంటున్నారు అనమాట. లేకపోతే ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చేది. వీళ్ళకేంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి జీవితంలో చాలా కష్టాలు అయితే పడ్డారు. సుఖాలు మాత్రమే అనుకోవద్దు, వీళ్ళకి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లో నలిగి మంచి చెడుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకొని మనుషులను అన్ని రకాల యాంగిల్స్లో గమనించి వీళ్ళు చూసినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళకి తెలివితేటలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం స్వార్థం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే జీవితంలో వీళ్ళు సమస్యలు ఫేస్ చేశారు. వీళ్ళకంటూ ఎవరో సహాయం కూడా చేయలేదు. కాబట్టి వీళ్ళల్లో స్వార్థం అనేది కూడా కూడుకొని ఉంటుంది. అంటే మేము బాగుండాలి, ఎవరికి మేము పెట్టకూడదు, ఎవరు మాకు చూశారు, ఎవరు మాకు చేశారు అని చెప్పేసేసి వీళ్ళు ఆ విషయాన్ని గ్రహించి కొంచెం స్వార్థంగా ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా సహాయం వాళ్ళు చేస్తే బాగుండని చెప్పి ఎదుటి వాళ్ళు ఎవరైనా చూసినా కూడా వీళ్ళు మాత్రం ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రారు అని చెప్పుకోవచ్చు. కొంతమంది విషయంలో కొంతమంది పెడితే పెట్టొచ్చు, కానీ ఎక్కువ శాతం వీళ్ళు ఏంటంటే కొంచెం మేము అనేటటువంటి ఒక స్వార్థం అనేది ఉంటుంది. నిజమే, తప్పులేదు. ఈ రోజుల్లో అలాగే ఉండాలి. ఎందుకు అనంటే ఎవరి లైఫ్లు వాళ్ళకి బ్రతకటమే ఎక్కువైపోతుంది. ఒకరిని ఒకరు ఆలకించేటటువంటి అంత చేసేటటువంటి రోజులు కాదు. మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు కాబట్టి మీ రూపాయిని, మీ సొమ్ముని మీరు జాగ్రత్త చేసుకోవటంలో తప్పని చెప్పేసి ఎవ్వరూ కూడా అనరు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అంటే సమస్యలను బట్టి, మనుషులను బట్టి కొంచెం తన అని చెప్పి కొంచెం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఒక డబ్బు సహాయం రూపంలో కాకపోయినా మాట రూపంలో కానీ ఏదన్నా తెలిసిన దాని రూపంలో కానీ అట్లా చెప్పటం వలన మీకేంటంటే ఇంకా 4 దిక్కుల నుంచి ఏదో ఒక రూపంలో సహాయం అందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారొచ్చు మీరు, కానీ వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు కదా. కాబట్టి కొంచెం మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని కొంచెం మీకు కుదిరినటువంటి సహాయం చేయండి.
అలాగే మీరేంటంటే కొంచెం ఆవుకు కూడా ఏదన్నా పెట్టడం, అంటే బియ్యము బెల్లము పెట్టడము, అంటే ఏదన్నా కొంచెం అరటి పండ్లు పెడతాము, ఇట్లాంటివి కూడా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఏదైనా దోషాలు మీ చేతితో కానీ మీ నోటితో కానీ తెలియని చేసిన ఏదన్నా కర్మలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ శని ప్రభావం అంతా కూడా తగ్గి మీ జాతకంలో ఇప్పుడు మీకు మంచిగా కలిసి వచ్చేటటువంటి టైం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన కాడి నుంచి ఒక మంచి, అంటే ఒక చక్కటి ఇన్నాళ్ళ నుంచి పడ్డారు చిన్న వయసులో, కొంచెం ఇప్పుడు సెటిల్ అవుతున్నారు అనుకున్న టైంలో మీరు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ దశ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఊహించని డబ్బును మీరు చూస్తారు, అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా మీరు జీవితంలో అసలు ఇంత అని చెప్పి ఊహకు కూడా అందనటువంటి డబ్బును చూసి మీరు చాలా సంతోషం అనేది పడటం అనేది జరిగిద్ది. అంటే కానీ దానికి తగినటువంటి కష్టం కూడా మీకు ఉంటుంది అనమాట. గట్టిగా కష్టం ఉంటుంది, కష్టానికి తగినటువంటి ఊహించని సంపాదన కూడా చూసి మీరు చాలా సంబరపడతారు. అట్లా మీకేంటంటే బాగా కలిసి వచ్చేటటువంటి టైం అని చెప్పుకోవచ్చు. ఇట్లా కలిసి వచ్చేటటువంటి సమయంలో మీరు మంచిగా ఏదన్నా మీరు కొనుక్కోవటము, మీరు సంతోషంగా ఉండటము, ఫ్యామిలీతో కూడా సంతోషంగా ఉండటం ఇట్లా చక్కగా జరుగుతుందన్నమాట. కాబట్టి డబ్బు పరంగా మీకు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పడుతుంది. చక్కగా డబ్బు పరంగా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా వచ్చినప్పటికీ అసలు ఇదివరకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేక ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు ఏంటంటే అసలు మీకు పట్టుకుంటే అదేదో అంటారు చూడండి, కుక్కను పట్టుకుంటే రాలుతాయి అన్నట్లుగా వస్తాయి అన్నమాట డబ్బు ఈ కుంభరాశిలో. చాలామందికి కూడా, కొంతమందికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ సమస్య అనేది మాత్రం ఖచ్చితంగా క్లియర్ అయ్యింది. ఏదో ఒక రూపంలో దైవానుగ్రహం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళ దగ్గర మొండితనము, తెలివితేటలు ఇవన్నీ ఎలా ఉంటాయో కానీ వీళ్ళల్లో జాలి అనేది కూడా ఉంటుంది. అలాగే తెలియని మంచితనం అనేది కూడా ఉంటుంది. ఎంత గట్టిగా ఉన్నప్పటికీ పైన లోపల మాత్రం వీళ్ళకి మనసు అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళేంటంటే కొంచెం చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల వీళ్ళకి కూడా రెట్టింపు ఉపయోగం అనేది ఉంటుంది. వీళ్ళ ద్వారా సహాయం పొందిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి అది కూడా వీళ్ళకి అవకాశంగా ఉంటుంది, సంతోషంగా ఉండటానికి అవకాశంగా ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే మంచి బిజీగా ఉంటారు, చాలా చాలా బిజీగా ఉంటారు. సండేస్ కూడా బిజీగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే తినటానికి కూడా టైం కుదరనంతగా. కానీ వీళ్ళు ఏంటంటే పని ఒత్తిడి అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి, లేకపోతే ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితి అనేది ఉంది. సమయానికి తినటము, నిద్రపోవటము, ఆశ ఏంటంటే చేసే కొంది చెయ్యాలి, ఇంకా సంపాదించాలని చెప్పేసి ఎవరికైనా తపన ఉంటుంది. కానీ కొంతవరకు మనం కూడా ముఖ్యం కాబట్టి ఏదైనా సరే ఒక లిమిట్లో పోవాలి. లేదు అని అంటే అత్యాశకు పోతే ఉన్నది కూడా పోయేటటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకోండి. అవసరమైనంత వరకు ఏదైనా కష్టపడండి చాలు, అంతకు మించి మాత్రం మీరు చేయొద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని మళ్ళీ అంతకన్నా ఎక్కువ ప్రేమతో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు గతంతో పోల్చుకుంటే ప్రేమానురాగాలు వీళ్ళకు పెరిగాయి. అలాగే పిల్లలు కూడా చెప్పిన మాట వినేటటువంటి అవకాశం అనేది ఉంది. విద్యార్థులకు బాగుంది, చక్కగా వాళ్ళు ఊహించినటువంటి మార్కులతో మంచిగా మార్కులు వచ్చి పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చక్కగా వివాహ యోగం ఉంటుంది, మంచి సంబంధాలు దొరుకుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. మీకేంటంటే కొంతమంది కొంచెం డబ్బులు ఉంటున్న కాడి నుంచి ఏంటంటే కొంచెం అదని ఇదని జనాల యొక్క ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అమ్మో ₹1 వస్తుంటే ₹10 వస్తున్నాయి అని చెప్పేసి అనుకోవటము, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కొంచెం దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. మీరు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ మీద లవంగాలు 1 లేకపోతే 3 లేకపోతే 5 లవంగాలు నిమ్మకాయను అడ్డంగా కట్ చేసేసి దాని మీద లోపల ఒక 3 లవంగాలు గుచ్చేసేసి మీరేం చేస్తారంటే దాన్ని మీ తల చుట్టూతా తిప్పేసేసుకొని దాన్ని ఎక్కడన్నా కాలే నిప్పుల్లో వేసేసేయాలి. అట్లా మీరు దిష్టి తీసేసుకొని, ఇది మీరు మంగళవారం చేసుకోవచ్చు, ఆదివారం చేసుకోవచ్చు, ఇట్లా బుధవారం కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసేసుకోవటం వల్ల ఆ నరుల దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిద్ది. లేకపోతే నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు దైవారాధన కూడా దగ్గరగా ఉండాలి. ఇంట్లో కూడా కొంచెం దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు బిజీగా ఉండి ఈ మధ్య కొంచెం దైవాన్ని వెనకేస్తున్నారు కాబట్టి కొంచెం సమస్యలు అనేవి వస్తున్నాయి. అవి కూడా పోవాలి అని అంటే
అప్పుడప్పుడైనా సరే దైవారాధన చేసుకుంటూ ఉండండి. సింపుల్గా ఏం అవసరంలో ఒక చిన్న దీపం పెట్టుకొని ఒక అరటిపండు లేకపోతే ఏదైనా ఒక స్వీట్ ఏదో ఒకటి పెట్టేసుకుంటే మీకు మంచిగా కలిసి వచ్చింది అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి కూడా చేయండి. మీకు డబ్బు పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. అప్పులు ఇచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు. కానీ బెల్లం చుట్టూతో ఏగల్లాగా చుట్టుముట్టు అంటే జనము బంధువుల రూపంలో అవ్వచ్చు, స్నేహితుల రూపంలో అవ్వచ్చు, మిమ్మల్ని చెడగొట్టేటటువంటి అవకాశాలు అవ్వచ్చు, లేకపోతే డబ్బు పరంగా మీ దగ్గర తీసుకునేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు దొరకరు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే చాలామంది కూడా చాలా రకాలుగా ఏంటంటే మిమ్మల్ని ఎట్లా నష్టపరుద్దామా, మిమ్మల్ని ఎట్లా చేద్దామా, ఎట్లా జారి పడేసేద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారి ఎవ్వరికీ కూడా మీరు దొరకొద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ తెలివితేటలు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎదుటి వారి మాటల్లో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని మిగిలినవన్నీ వదిలేసేయండి. అట్లా మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. మీ భర్త పిల్లలతో అవ్వచ్చు, మీ భార్య పిల్లలతో అవ్వచ్చు, అట్లా సంతోషంగా ఉండండి. చక్కగా సరదాగా గడిపేటటువంటి అవకాశం అనేది ఉంది. ఫ్యామిలీతో ఏదైనా బయటికి వెళ్తాం, సరదాగా ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళి అక్కడ కూడా సంతోషపడేటువంటి అవకాశం అనేది ఉంది. మంచిగా ఇష్టమైనవి వండుకోనో లేకపోతే తెచ్చుకోనైనా సరే మీరు తింటారు. అంటే మీరు భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు. మంచిగా ఏదన్నా తినాలి చేయాలి అని చెప్పేసి మీకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా తిని సంతోషపడతా ఉంటారు. అలాగే కొంచెం డ్రైవింగ్ విషయాలు అలా కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బు పరంగా అయితే దిగులు లేదు. కొంతమంది కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. వాటిని భయపడొద్దు. ఎందుకంటే మీకు ధైర్యంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొంచెం భయం కూడా ఎక్కువగా ఉంటుంది పరిస్థితులను బట్టి. కానీ పరిస్థితులు భయపెట్టినా సరే మీరు భయపడొద్దు. మీ ఆరోగ్యం మీద మీరు కూడా కొంచెం దృష్టి పెట్టుకోండి. సమస్యలు అనేవి ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మవద్దు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగిద్ది. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి. మీ రాశి పరంగా ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మంచిగా మీకు కలిసి వచ్చే టైం. దేనికి కూడా దిగులు పడద్దు. అర్థమైంది కదా ఈ రాశి వాళ్ళకి ఏంటి ఈ 4 రోజులు వచ్చేటప్పటికి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ మీ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.